హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే హనుమాన్ జయంతి ముందు రోజు అనమాట. మా చెల్లి వాళ్ళు స్వాములకు భిక్ష పెడుతున్నారు. ఇంకా మేము వచ్చేసరికి అయితే పూజ అయిపోయింది. సిద్ధు ఉన్నాడు కానీ నేను ఖుషికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నం తినిపించేసి వచ్చేసరికి అయితే పూజ అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారనమాట. బగారా రైస్ చేశారు, ఇంకా బ్యాట్స్ ఉంటాయి కదా, బ్యాట్స్ వేయించారు. తర్వాత అయితే సాంబారు, ఇంకా పాలకూర పప్పు, ఇదేంటంటే పన్నీర్ కర్రీ, ఇంకా వంకాయ కర్రీ, బెండకాయ వేపుడు కూడా చేశారనమాట. ఇంకా మజ్జిగ చారు, ఇవన్నీ. ఇంకా వైట్ రైస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లలు మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట. ఖుషికైతే ఫ్రెండ్స్ అయిపోయారు, ఇంకా మంచిగా ఆడుకుంటున్నారు. సిద్ధుకైతే లోపల పెట్టేశాము, ఆఫీస్ టైం అవుతుందనేసి తినేసి వెళ్తా అన్నాడు, అందుకనేసి లోపల పెట్టాము. ఇంకా మా తమ్ముడు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా దీక్ష తీసుకున్నారనమాట, హనుమాన్ దీక్ష. మా తమ్ముడు 21 days, ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే 11 days తీసుకున్నారు దీక్ష. ఇంకా ఇక్కడ స్వాములందరూ తినేశారనమాట. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలా తినేస్తే అంటే కంప్లీట్ అయిపోయిందని చెప్పడానికి లాస్ట్ మనకు మిగిలిపోయిన ముద్ద అది ఉంటుంది కదా, అంటే ఏది ఉంటుందో అది ప్లేట్ మధ్యలో పెట్టేస్తే కంప్లీట్ అయిపోయిందనమాట. అలా సిగ్నల్ మనకి అంతే. ఇంకా 2-3 స్వాములు తింటుంటే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశారు. ఇంకా అందరూ ఒకటేసారి లేస్తే మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్స్ గాడైతే ప్లేట్స్ తీసేసాడనమాట. స్నానం చేసి వచ్చి కూర్చుంది. ఇంకా స్వాములకైతే వాయనం ఇస్తున్నారనమాట. ఇక్కడ అడుగుతున్నారు నన్ను, అక్కడ కెమెరా లైవ్లో పెట్టారా అనేసి. లైవ్ అయితే ఏం లేదు, ఇంకా జస్ట్ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు అనేసి నేనైతే మొబైల్ అక్కడ పెట్టేసి వచ్చాను. ఫస్ట్ అయితే కన్యస్వామికి వాయనం ఇవ్వాలంట, అందుకే కన్యస్వామితో అయితే అక్షింతలు వేపిస్తున్నారు. ఇంకా ఒక్కొక్కరిగా స్వాములు అయితే అక్షింతలు వేస్తున్నారు. మేమైతే ఇలా వాయనాలు అయితే ఇచ్చేసాము. ఇక్కడైతే నాకు మా డాడీ మాల వేసుకున్నప్పుడు మేము భిక్ష పెట్టామన్నమాట ఇంట్లో. అప్పుడు మాకు మ్యారేజ్ అవ్వలేదు, అదంతా గుర్తొచ్చింది నాకైతే. ఇక్కడ వైట్ మాల వేసుకొని ఉన్నారు కదా ఆ స్వామి అయితే, ఆ అన్న స్వామి మా చెల్లికి అయితే చాలా హెల్పింగ్గా ఉన్నారు. ఇంకా మేమందరం తినేంత వరకు కూడా మాకు వడ్డించి మరీ వెళ్ళారు స్వామి. ఇక్కడ మా తమ్ముడు అయితే లాస్ట్లో వేస్తున్నాడు కదా అక్షింతలు, ఎందుకంటే అక్కడ తమలపాకులు అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇంట్లో వాళ్ళు తీసుకోకపోయినా పర్లేదు, వచ్చిన స్వాములకైతే ఇవ్వాలి కదా అనేసి మా తమ్ముడైతే ఫస్ట్ స్వాములందరికీ ఇచ్చాక లాస్ట్లో మా తమ్ముడు వేస్తున్నాడు. ఇంకా మేమైతే గురుస్వామికి చెప్తే ఆయన వచ్చి అయితే మాకు ఒక తమలపాకు ఇచ్చాడు. మళ్ళీ ఇస్తే దాంతోపాటు అయితే మేము మా తమ్ముడికి ఒక పండు, అంటే మా తమ్ముడు స్వామికి పండు ఇంకా ఒక్క ఉంటాయి కదా పెట్టేసి అయితే మా తమ్ముడికి కూడా వాయనం ఇచ్చేసాం అన్నమాట స్వామికి. ఇక్కడ ప్లేట్ పట్టుకొని నిల్చున్నారు కదా ఆయన గురుస్వామి. ఇంకా నాకు చెప్తున్నాడు ఆ తలలో అక్షింతలు ఒక ప్లేట్లో వేసుకోమని చెప్పి, నావి ఇంకా కుషిపాపవి అలా వేసాము. ఆయన ఏమని చెప్తున్నారంటే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే పర్లేదు, ఇంకా అక్షింతలు అయితే కొంగులో అయినా కట్టుకోండి, లేకపోతే కవర్లో అయినా
వేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి నాకైతే ప్లేట్ ఇచ్చారు. తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. స్వాములందరూ బయలుదేరుతున్నారు. ఇక్కడ ఇందాక వీడియో క్లారిటీ బాగాలేదు కదా, కొంచెం ప్లీజ్ అండి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కెమెరా అక్కడ పెట్టాను కానీ క్లారిటీ చూడలేదు అసలు. ఇంకా బయటకు వచ్చేసి అయితే స్వాములకు బాయ్ చెప్పేసాము. స్వాములు వెళ్ళిపోయిన తర్వాత మేము లోపలికి వచ్చేసి అయితే అక్కడ అక్షింతలు వేశారు కదా, అవన్నీ కింద కొంచెమైనా పడి ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసామన్నమాట తొక్కద్దనేసి. తర్వాత ఇంకా మా చెల్లికి మా పిన్ని వాళ్ళకి మేము వడ్డించాము. తర్వాత వాళ్ళైతే మాకు వడ్డించేసి బయటకైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము తినేస్తున్నాము, మాకు మేమే వేసుకొని. ఖుషికి తినిపిస్తానంటే వాడైతే ఇంటి దగ్గర తినేసి వచ్చాడు కదా, వాడైతే వద్దని చెప్పాడు. ఇంకా మేమైతే తినేసాము. తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, హనుమాన్ జయంతి రోజు. మా అమ్మమ్మ తాతయ్య అయితే స్నానం చేసి ఉన్నారనమాట పండగ అనేసి. ఇంకా చెర్రీ అయితే చపాతి చేస్తుంది. స్వామి టెంపుల్కి వెళ్ళిపోయిండు. తర్వాత ఈవినింగ్ ఈరోజు అయితే మాల విరమణ ఉందన్నమాట. ఇంకా మా తమ్ముడు అయితే ఇక్కడే టెంపుల్లో మాల విరమణ చేయడానికి అయితే టెంపుల్కి వచ్చింది. ఇంకా మా తమ్ముడితో పాటు మేము కూడా వచ్చామన్నమాట టెంపుల్కి. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అయ్యగారి కోసము. 1/2 అవర్ అని చెప్పారు. 1/2 అవర్ దాటిపోయింది. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా తమ్ముడు అయితే మాల విరమణ చేసుకొని ఇంటికైతే వచ్చేసిండు. తర్వాత ఇక్కడ స్వాములందరూ కూడా మా తమ్ముడితో పాటు ఇక్కడే తీసుకుంటా అన్నారు, మాల విరమణ చేస్తా అన్నారు. కాకపోతే ఏమైందో తెలియదు కానీ మళ్ళీ స్వాములు అయితే కొండగట్టుకు బయలుదేరుతున్నారు. మా తమ్ముడే తీసుకెళ్తున్నాడు అనమాట స్వాములని. మా ప్రిన్స్ గారు అయితే మంగళహారతితో స్వాములకైతే ఎదురు వస్తుంది. జై శ్రీరామ్. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ రామ. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇట్లా పట్టుకో. పెద్ద మమ్మీ సెడి అవుతుంది. అరే టింగా we are going there. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా స్వాములు కొండగట్టుకు వెళ్తున్నారు, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాం. యా మా స్వాములు కొండగట్టుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాం. మా చెల్లి కారుకు బొట్టు పెట్టడానికి అనేసి వాటర్ అయితే చల్లుతుంది. వాటర్ చల్లేసి ఇంకా కారుకు బొట్లు పెట్టేసింది. మా ప్రిన్స్ గాడైతే హారతి పళ్ళెం పట్టుకొని వెయిట్ చేస్తున్నాడు స్వాములు బయలుదేరుతారనేసి. ఇంకా ఖుషి రుద్ర గారికి అయితే ఆల్వేస్ గేమ్సే అనమాట, వాళ్ళైతే ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారు. ఇంకా స్వాములు అయితే బయలుదేరే టైం అయితే వచ్చేసింది. జై శ్రీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.